కిషోర్, పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి సంగతి తెలిసిందే. సో ఈ ఉగ్రదాడి తర్వాత దీన్ని మతం మీద మతం రంగు పులిమేటువంటి ప్రయత్నం అయితే కొంతమంది చేస్తూ ఉన్నారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు కీలకంగా మారిపోయింది. సో టెర్రరిస్టులు ముస్లిమ్స్ అంటే మతాన్ని ఆపాదిస్తూ మతం ప్రాతిపదికన ఈ దాడి జరిగింది అనేటువంటి కామెంట్ ఏదైతే చేశారో దీని మీద మాట్లాడుకుంటూ ఉన్నారు. సో దీని మీద మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. మీకు కూడా నమస్తే అండి. స్టూడియోకి ఎస్టీవీ స్టూడియోకి నమస్కారం. ముందుగా పూర్తి అవగాహనతో ఒక మాట ఒక అభిప్రాయం బయట పెట్టేటప్పుడు పూర్తి అవగాహనతో మొత్తం ఏం మాట్లాడారు అనేది వినాల్సిన అవసరం అయితే ఉంది. సత్యమేవ జయతే అనేది జనసేన పార్టీ సిద్ధాంతం. సత్యమేవ జయతే అంటే ఏది సత్యమో దాని సైడ్ నిలబడండి. కులాలు మతాలు ఇవన్నీ తర్వాత, కులాలు ఓట్ బ్యాంక్ రాజకీయాలు మనకొద్దు. ఏదో ఒక కులాన్ని తిట్టడం వల్ల మనకు వచ్చే ఓట్లు, ఆ ఓట్ బ్యాంకు మనకు అక్కర్లేదు. సత్యం సైడ్ నిలబడాలని చెప్పి మాకు దాదాపుగా దశాబ్ద కాలం నుంచి మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. మొన్నటి జరిగిన ఉగ్రవాద దాడిలో ఇట్స్ ఎ క్లియర్ కట్ పిక్చర్. మతం పేరు చెప్పి వాళ్ళు దాడి చేశారు. మేము మధుసూదన్ గారి భార్యను చూసినా, మన జవాన్ భార్య గారిని చూసినా కూడా ప్యాంట్ లాగి చూశారు, బొట్టు పెట్టుకుంటూ చూశారు. అయితే మధుసూదన్ గారి భార్యతో మాట్లాడినప్పుడు అసలు ప్యాంట్లు లాగి చూడడం కానీ అటువంటిది జరగలేదు అండి. ఇప్పుడు ఈమె బొట్టు పెట్టుకుంది, ఆమె క్లియర్గా చెప్పారు. నేను అంటే ఆమెకి సాంప్రదాయ మోడర్న్ లేడీ, షీఈ్ మోడర్న్ లేడీ. బొట్టు పెట్టుకోకుండా ఉన్నప్పుడు ఆ సంఘటనకు ముందు కొన్ని గంటల వ్యవధిలప్పుడు బింది పెట్టుకోకుండా ఆమె బయటికి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టుకోనరా అంటే ఏమి ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ అని ఆవిడ అడగడం, అప్పుడు పెట్టుకోవడం. ఆ మమ్మల్ని కూడా అడిగింది, బొట్టు పెట్టుకోకుండా ఉంటే మా మీద అటాక్ జరిగేది కాదేమో అని చెప్పి. దే ఆర్ కన్ఫర్మింగ్ ఎయిదర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్ అని కన్ఫర్మ్ చేసుకొని తిడుతున్నారు. ఆవిడ పెట్టుకోకపోయి ఉండొచ్చు, బొట్టు పెట్టుకోకపోయి ఉండొచ్చు, అందుకని ప్యాంట్ లాగి చూస్తారు. ఇవి బొట్టు పెట్టుకొని ఉంది. చాలా ఉన్మాదంగా జరిగింది. ఖచ్చితంగా ఇది సత్యం ఏంటంటే అందరు ముస్లిమ్స్ని పవన్ కళ్యాణ్ గారు అనలేదు. దే నాట్ టార్గెటెడ్ బై ముస్లిమ్స్.